చెప్తాను బాబు. మీరనుకుంటున్నట్టు మీ నాన్న దుర్మార్గుడు కాదు, చాలా మంచి మనిషి. మీరే అపార్థం చేసుకున్నారు ఆయన్ని. మీ నాన్న గురించి తెలియాలంటే ముందు మీ తాత చేసిన దుర్మార్గాల గురించి తెలియాలి. మీ అమ్మ చనిపోయిందని తెలిసిన తర్వాతే నిన్ను మీ నాన్నని తిరిగి తనటికి తెచ్చుకున్నాడు. నిజానికి ఆయనకు కావాల్సిన డబ్బు సంపాదించే జాకి మీ నాన్న కాదు, ఆయన ద్వేషించే నీ తల్లి కడుపును పుట్టిన నువ్వు కాదు. అందుకే మీ తండ్రి కొడుకుల మధ్య దూరం పెంచాడు, నీకు మీ నాన్న మీద కోపం పెరిగేలా చేశాడు. చివరికి నీ అంతటి నువ్వే ఇంట్లోంచి వెళ్ళిపోయేలా చేశాడు. మీ నాన్నగారు మళ్ళీ పెళ్లింతు చేసుకున్నారో తెలుసా బాబు? నీకు భార్య అవసరం లేకపోవచ్చు, పిల్లలకి ఈ వయసులో తల్లి ప్రేమ, పెరిగాక తండ్రి అండదండలు కావాలి. అందుకే సరే నాన్న, నా కోసం కాదు, నా కొడుకు కోసం చేసుకుంటా. కానీ ఆడికి ఒక మాట చెప్పి డెసిషన్ తీసుకుంటా. వాడికి ఇప్పుడే చెప్తే నీ ప్రేమకెక్కడ దూరం అయిపోతానోనని భయపడతాడ్రా. మీ ఇష్టం నాన్న. నువ్వు వెళ్ళిపోయాక మీ నాన్న నిన్ను మర్చిపోతాడని మీ తాతయ్య అనుకున్నాడు, కానీ ఈ 20 ఏళ్ళు నీకోసం వెతకని రోజు లేదు, చెయ్యని హోమం లేదు, మొక్కని దేవుడు లేడు బాబు. ఏదో ఒక రోజు నువ్వు రాకపోతావా అని ప్రతి పుట్టినరోజుకి బట్టలు గిఫ్ట్లు కొని నీకోసం ఆశగా ఎదురు చూసేవారు. ఆయనకి నీ మీదున్న పిచ్చి ప్రేమ ఎంత దూరం తీసుకెళ్ళిందో తెలుసా బాబు? నీ పేరు మీద అనాథలకి 100 కోట్లతో ట్రస్ట్ పెట్టాలని నిర్ణయించుకున్నారు. అది మీ తాతగా నచ్చలేదు. కొడుకు దొరక్కపోతే కదా ట్రస్ట్ పెడతాడు. ఒకవేళ దొరికితే నెల రోజులు నా కొడుక్కి కొడుగ్గా, నాకు మనవడుగా నువ్వు యాక్ట్ చేయాలి. ఇలాంటి కొడుకు ఉండడం కన్నా లేకపోవడమే బెటరని నా కొడుకే నిన్ను బయటికి గెంటేసేలా చేయాలి. ఈ డీల్ నాకు ఓకే. చిన్నతనంలోని దూరమైన కొడుకు వచ్చాడన్న ఆనందంలో వచ్చింది నిజమైన కొడుకా కాదా అని ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు మీ నాన్నగారు. అంతలా ఆయన్ని మోసం చేశాడు మీ తాత. మీకు నిజం చెప్పానని ఆయనకు తెలిస్తే నన్ను చంపేస్తాడు. నా ప్రాణాలు మీ చేతుల్లో ఉన్నాయి. మీరేం కంగారు పడకండి. నిజం చెప్పినందుకు థ్యాంక్స్. ఒక చిన్న రిక్వెస్ట్, మా నాన్న జాగ్రత్త. సార్ పదండి సార్, వెళ్ళి మీ నాన్నకి నిజం చెప్పిద్దాం. ఏమని చెప్పమంటావరా? 5 ఏళ్ల కొడుకు తనని వదిలి వెళ్ళిపోతేనే తట్టుకోలేకపోయాడు మా నాన్న. 50 ఏళ్ళుగా పెంచిన తన తండ్రి తనని మోసం చేశాడని తెలిస్తే తట్టుకోగలడా? తన పక్కనున్నది తన రక్తం కాదని తెలిస్తే తట్టుకోగలడా? సార్ కానీ అది ఇప్పుడు చేయాల్సింది మా నాన్నకి నిజం చెప్పడం కాదు, మా తాతకి బుద్ధి చెప్పడం. చెప్తాను, ఎప్పుడు ఎక్కడ ఎలా చెప్పాలో అలాగే చెప్తాను. రేయ్, నా అంత దురదృష్టవంతుని ఇంకెవడు ఉండడురా. చిన్నప్పుడే అమ్మ పోయింది, కళ్ళ ముందే నాన్నున్నా నాన్న అని పిలవలేను. రేయ్, నేను నాన్న ఎదురుగా నిలబడితే నన్ను గుర్తుపడతానరా? ఒక్కసారి నాన్నని చూడాలి వదిరా. హలో సార్, మీరా? నమస్తే సార్. ఏమయ్యా, జాగింగ్కి వేళాపాళ ఉండదా నీకు? చూడాలనిపించింది వచ్చేసాను సార్. ఆ? అదే చేయాలనిపించింది వచ్చేసాను సార్. ఏదైనా ప్రాబ్లమా సార్? హెల్ప్ చేయమంటారా? పర్లా. మనకి ఎన్నెన్నో ఉండదు సార్. పందెమే. ఏది నన్ను చూడనివ్వండి. తప్పండి సార్.
సార్ ఇదేదో చాలా పెద్ద ప్రాబ్లం లాగా ఉంది మెకానిక్ రావాల్సిందే సార్ మిమ్మల్ని ఎక్కడైనా డ్రాప్ చేయాలా నేను డ్రాప్ చేస్తాను సార్ అక్కర్లేదులే నీ వెళ్తా ఏ నా బైక్ ఎక్కకూడదా సార్ అంతేలేండి పెద్ద పెద్ద కార్లలో తిరిగే మీకు మా బైక్లు సైకిళ్ళు ఏమంతాయి నీ బైక్ ఎక్కడుంది? సార్ ఆ టర్నింగ్ నేర్ ఉంది మీరు ఇక్కడే ఉండండి నేను తీసుకొచ్చేస్తాను సార్ సార్ స్టాప్ 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 మీ బైక్ ఒక గంట కావాలి ప్లీజ్ సార్ గంట బైక్ కావాలా ఏమయ్యా ఎవడన్నా రోడ్ లో బైక్ ఆపేసి లిఫ్ట్ అడుగుతాడు నువ్వేంటి బైక్ అడిగేస్తున్నావు అవసరం అటువంటిది సార్ ప్లీజ్ సార్ 25,000 బైక్ అడగగానే ఇచ్చేస్తారా ఏంటి 25 సంవత్సరాల తర్వాత మా నాన్నని బైక్ ఎక్కించుకునే అవకాశం దొరికింది సార్ 25 దూరాన్ని 25,000తో వెళ్ళకట్టుకండి సార్ మీకు ఎంత డబ్బు కావాలంటే అంత తీసుకోండి సార్ బైక్ మాత్రం ఇవ్వండి ప్లీజ్ సార్ బ్రదరు నీ దగ్గరే ఉంచు ఫాదర్ ఎమోషన్ తో ఇక్కడ టచ్ చేసావు తీసుకెళ్ళు థ్యాంక్ యూ సార్ సార్ రండి సార్ చిన్నప్పుడు నేను మా నాన్న తెగ తినేవాళ్ళం పీచ్ మిఠాయే కాదు చిన్నప్పుడు జ్ఞాపకాలు కూడా చాలా తీయగా ఉంటాయి సార్ నాకు కూడా తీసుకో. బాబు 2 పీచ్ మిఠాయి చిల్లర ఉంచుకో అయిపోయింది. ఇంకా అవలేదా? అంటే తింటే అయిపోతుందని సరే రా. ఏమయ్యా సార్ నేను ఒకటి అడగచ్చా? అడగండి సార్ ఆ రోజు అమ్మాయి చేసిన ఛాలెంజ్ చూస్తుంటే నీ మీద ప్రేమ ఉందో నీతో గొడవ ఉందో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. కనిపెట్టేసినట్టున్నాడు అంటే గొడవలు అంటే ప్రేమ ఉన్నట్టే కదా సార్ ఓ అవును సార్ మీది కూడా లవ్ మ్యారేజ్ అని విన్నాను మీకున్న అనుభవంతో నాకేమైనా టిప్స్ ఇవ్వచ్చు కదా సార్ బండి ఆపు. సార్ ఏమైంది సార్ నేనేమైనా తప్పుగా మాట్లాడాను చూడు చిన్నప్పటి నుంచి కొట్టిన తిట్టిన అమ్మా నాన్నలను ఎందుకు ప్రేమిస్తాం? వాళ్ళ ప్రేమలో నిజాయితీ ఉంది కాబట్టి. నీ ప్రేమలో నిజాయితీ ఉందా? ప్రేమిస్తున్నాననే మాటలో ప్రేమని ఇస్తున్నాననే అర్థం ఉంది. ఇవ్వు, ఆ తర్వాత ఇంకెవరిని టిప్స్ వరకు అవసరం లేదు. అమ్మ గురించి మాట్లాడతారనుకుంటే నాన్నేంటి ఇలా అనేశాడు ముందు మనం బేబీ గురించి ఆలోచిద్దాం సార్ సార్ ఈ టైంలో రిస్క్ ఏమో. లైఫ్లో రిస్క్ చేయకపోతే మిగిలేదు రస్క్ మాత్రమే